హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. ఇవి ఓన్లీ లేడీస్కి మాత్రమే. ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు ఇంట్లో ఏదైనా పని చేసుకొని మిగిలిన టైంలో ఖాళీగా ఉండి ఏం చేయాలి అని విసుగు చేస్తూ ఉంటుంది. చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేయాలి అని. అలాంటి వాళ్ళందరికీ నేను ది బెస్ట్ సొల్యూషన్ అయితే ఈరోజు చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఏం చేస్తారు ఖాళీగా ఉన్న టైంలో? టీవీ చూస్తారు, సీరియల్స్ చూస్తారు, లేకపోతే ఈ మధ్య టీవీస్ చూడడం కూడా చాలా తగ్గిపోయింది. ఫోన్లు చూడటము, వాటిని స్క్రోల్ చేస్తూ ఉండము, లేకపోతే ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారనమాట. ఇలా లేకుండా మనం ఏదైనా పనిలో పడిపోయామనుకోండి, అసలు ఎలాంటి చిరాకు ఉండదు. ఇంకా మనం తొందరగా పని చేసుకొని ఆ పని చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా మనకు వర్క్ ఉందనుకోండి, మన ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని ఆ పనికి వెళ్ళిపోతాం అనమాట. నేను చెప్పబోతున్న ఈ బిజినెస్ ఐడియాస్ అయితే మాత్రం ఇంట్లో ఖాళీగా ఉంటున్న లేడీస్కి నేను చెప్పేవి ఇంట్లో ఉండి మాత్రమే చేసుకునే పనులు. ఫస్ట్ నెంబర్ 1 అయితే యూట్యూబ్ ఛానల్. ఇది నా గురించి అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. నేను చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే సాధిస్తున్నారు కదా, వాళ్ళని చూసి నేను చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఎలా స్టార్ట్ చేశాను అనే దాని గురించి కూడా వీడియో అయితే చేశాను. నాకు ఎలా మానిటైజేషన్ అయింది, నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అనే దాని గురించి కూడా వీడియో అయితే చేశాను. మనం ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయలేము కదా, బయటకు వెళ్ళి పిల్లలతో జాబ్స్ అయితే చేయలేము. నాకు 15 months బాబు, చిన్నపిల్లల్ని వదిలిపెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేయలేము కదా. సో మనం ఇంట్లో ఉండి ఏదైనా చెయ్యాలి అంటే మనకి ఫస్ట్ ప్రిఫరబుల్ ప్రజెంట్ డేస్లో ట్రెండింగ్లో ఉన్నది ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి. అలానే అందరినీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని నేను చెప్పట్లేదు. యూట్యూబ్ ఛానల్ ఫేస్ చూపించి ఛానల్స్ చేయొచ్చు, లేకపోతే మీరు వీడియోస్ కుకింగ్ చేస్తూ వీడియోస్ చేసుకొని కూడా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీ ఫేస్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. మీ ఫేస్ చూపించుకోకుండా మీరు ఏవైనా సరే చేయొచ్చు. ఫేస్ చూపించుకోకుండా మనం ఇమోజీ ఫేసెస్ పెట్టుకొని కూడా వీడియోస్ చేయొచ్చు. మీరు కనుక మన ఫేస్ చూపించుకోకుండా వీడియోస్ తీయచ్చు. వాటి గురించి ఐడియాస్ ఇవ్వమని నేను యూట్యూబ్లో ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నాకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా మనం ఇలా వీడియోస్ చేస్తూనే మన ఫేస్ ఉన్న ప్లేస్లో ఒక ఇమోజీ అని ఎడిట్ చేసుకొని కూడా మనం వీడియోస్ అనేది చేయొచ్చు. మీకు అలా కావాలన్నా సరే నేను దాని గురించి కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, అడగండి. నేను ప్రజెంట్ ఫేస్ చేసిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ వల్ల కానీ, నేను ఏదో ఒకటి చెయ్యాలి, నాకంటూ ఒక సపోర్ట్ ఏదైనా ఉండాలి అని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నేను నా గురించే చెప్పట్లేదు, ఇలా ఫేస్ చేస్తున్న చాలామంది లేడీస్కి యూట్యూబ్ అనేది ఒక వరం అనే చెప్పుకోవచ్చు. సో ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మంచి సక్సెస్ అయితే పొందొచ్చు అనమాట. మన యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అని కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు వచ్చిన వర్కేనండి. మీరు వంట చేసే వాళ్ళైతే వంట చేయండి, మీరు ఏదన్నా కుట్టడము, స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే స్టిచ్చింగ్, మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళైతే మగ్గం వర్క్, లేకపోతే మీరు ఏదైనా మొక్కల్ని పెంచడము, అలా మీకు వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాటి మీద మీరు ఏదో ఒకటి ఉంటుంది కదా. మీరు ఇంట్లో ఉండి ఖాళీగా అయితే ఉంటారు కదా, ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. సో దాని మీద మీరు ఛానల్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇదే కాదు, మీరు మనీ ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు, పిల్లలకి ఎలాంటి మంచి ఫుడ్ పెట్టాలి, ఇలాంటి వాటి మీద కూడా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. నేను సక్సెస్ అవ్వడానికి సెలెక్ట్ చేసుకున్న మంచి ప్లాట్ఫామ్ అయితే యూట్యూబ్ అండి. నాలాగే చాలామంది లేడీస్ కూడా సక్సెస్ అనేది సాధిస్తూ ఉన్నారు. నాకైతే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే ప్రజెంట్ రాలేదండి. వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నేను కూడా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకైతే మానిటైజేషన్ అయింది, ఇన్కమ్ అయితే ఇంకా రాలేదు. మీకు కనపడుతూ వీడియోస్ చెయ్యాలి అని గిల్టీ ఫీలింగ్ ఎవరైనా ఏమన్నా అంటారు అనుకుంటే మాత్రం కనపడకుండా వీడియోస్ అనేది చెయ్యదు. ఇలా వీడియోస్ పెట్టడం అవసరమా, ఇలా కనిపించడం అవసరమా, ఇలా ఎందుకు చేస్తున్నారు అనే వాళ్ళ మాటలు అసలు మీరు పట్టించుకోవద్దు. అలా మన మీద కుళ్ళు పడుతూ ఉంటారనమాట చాలామంది. అలాంటి మాటలు పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం ఏదన్నా బాధల్లో ఉంటే వాళ్ళు వచ్చి మనకి సపోర్ట్ చేయరు కదా. వాళ్ళు వచ్చి మనల్ని పైకి లేవదీయడానికి మనకి చెయ్యేమి అందివ్వరు కదా. మన సపోర్ట్ మనకే ఉండాలి. మన స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి దానికి దారి మనమే వెతుక్కోవాలి. సో అలాంటి వాళ్ళ మాటలు మీరు అసలు పట్టించుకోవద్దు. మీరు ఇది చేయాలి అనుకుని మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీరు ఒక వే సెలెక్ట్ చేసుకొని ఆ పని మాత్రమే చేయండి. ఆ పని చేస్తున్నప్పుడు ఎలాంటి మాటలు వచ్చినా మీరు వాటిని పట్టించుకోవద్దు. అలా అంటున్న వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు. కొంతమందికి కుళ్ళు అనమాట, అందుకని అలా మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చేయలేని పనులు మనం చేస్తూ ఉంటాం కదా. సో అందుకని ఏదో ఒకటి పాపించేయాలి అన్న ఆలోచనతో అలా చెప్తూ ఉంటారు. కూడా చాలామంది చెప్పారండి, ఇలా ఫేస్ కనిపిస్తూ వీడియోలు చేయొద్దు అని, అసలు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ఎందుకు అని కూడా అన్నారు. అలాంటి వాళ్ళ మాట నేను లైట్ తీసుకున్నాను. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్స్లో ఫస్ట్ టాపిక్, ది బెస్ట్ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అండి. ఇది మీరు చేస్తే మాత్రం మీకు వేరే పని చేయాల్సిన అవసరం లేదు, వేరే ఎక్కడికి బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. నెంబర్ 1 బిజినెస్ ఐడియా ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడం. నెక్స్ట్ నెంబర్ 2, యూట్యూబ్లో కనిపిస్తూ వీడియోలు చేయలేము అనుకునే వాళ్ళకి సెకండ్ ఐడియా అండి. నెంబర్ 2,
ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గర హోమ్ ట్యూషన్స్ చాలా మంది పంపిస్తూ ఉంటారు పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని చాలా మంది ట్యూషన్స్కి పంపిస్తూ ఉంటారు. మీరు ఎడ్యుకేటెడ్ అయితే మాత్రం ఇలా మనం ఇంటి దగ్గర హోమ్ ట్యూషన్స్ అనేవి చెప్పుకోవచ్చు. నేను మ్యారేజ్కి ముందు ట్యూషన్స్ చెప్పాను, కానీ ప్రజెంట్ డేస్లో ఉన్న ఫీజెస్ అయితే అప్పుడు లేవు. ఇప్పుడు ట్యూషన్స్ మీద మంచి ఇన్కమ్ అయితే ఉందండి. వాళ్ళు చదువుతున్న క్లాసెస్ని బట్టి మీరు ఇంత అమౌంట్ అని అడిగి తీసుకోవచ్చు. మనం ఇంట్లో ఖాళీగా ఉంటూనే ఒక 1 or 2 hours ఇలా ట్యూషన్స్ చెప్తూ మంచి ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. సో ఇది నెంబర్ 2 ఐడియా. నెంబర్ 3 ఏంటంటే టైలరింగ్ అండి. 3 అయితే టైలరింగ్ అండి. ఇది చాలా మందికి వచ్చు, ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటారు. రాని వాళ్ళకి ప్రజెంట్ ఎవరి దగ్గర ఫోన్ ఉండట్లేదండి, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ప్రతి స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రతి ఒక్కటి మనకి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేవి యూట్యూబ్లో క్లాసెస్ అయితే ఉన్నాయి. అవి చూసి మనం నేర్చుకోవచ్చు. బాగా టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే టైలరింగ్ క్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు. టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, అలా కూడా మీరు ఎవరికైనా టైలరింగ్ అనేది నేర్పిస్తూ ఉండొచ్చు. సో ఇలా కూడా మనం మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. టైలరింగ్ ద్వారా మనం టైలరింగ్ వీడియోస్ పెట్టి యూట్యూబ్లో రన్ చేసుకోవచ్చు. అలాగే టైలరింగ్ నేర్పించవచ్చు, బయట వాళ్ళే స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇలా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇది ఒక మంచి బెనిఫిట్ అండి. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే మీషో యాప్ అండి. మీషో యాప్ నుంచి కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఈ మీషో యాప్ నుంచి మనము రీసెల్లింగ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీషోలోని లింక్స్ షేర్ చేస్తూ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎవరికైనా సరే మనం లింక్స్ షేర్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అంతేకాకుండా ఒక ప్రోడక్ట్కి మనం అమౌంట్ అనేది మార్జిన్ యాడ్ చేసుకొని కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. లింక్స్ షేర్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి అండ్ రీసెల్లింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఈ 2 టాపిక్స్ గురించి నేను మన ఛానల్లో అయితే వీడియోస్ అనేది పెట్టానండి. ఒకసారి ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. మార్జిన్ అమౌంట్ పెట్టుకొని మనకి మీషోలో ఒక ప్రొడక్ట్ అనేది ఉంటుంది కదా, దానికి కొంత అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకొని మనమైతే వాళ్ళకి అమ్మచ్చు అనమాట. వాళ్ళకి డైరెక్ట్గా డెలివరీ అనేది అయిపోతుంది, క్యాష్ ఆన్ డెలివరీ అవుతుంది. ఆ అమౌంట్ అనేది మన అకౌంట్కి యాడ్ అవుతుంది. సో ఇలా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అంతేకాకుండా లింక్స్ షేర్ చేయడం అంటే మీషోలో ఏదైనా ఒక ప్రొడక్ట్ షేర్ చేసినందుకు ఆ యాప్ వాళ్ళు మనకి ఇంత పర్సెంటేజ్ అనేది ఇస్తారండి. ఒక్కొక్క ప్రొడక్ట్ 5%, 10% అనేది. ఇలా మనం మీషో లింక్స్ అనేది షేర్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలా మీషో ద్వారా మనం మనీ ఎర్న్ చేయడానికి ఒక్కవే కాదండి, 2 వేస్ అయితే ఉన్నాయి. మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే మనం ఇలా షేర్ చేస్తూ ఉండొచ్చు. మేము ఆన్లైన్లో ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాము అని చెప్పి మనం ఇలా అనేది మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీషో ద్వారా మనం కాదండి చాలామంది ఎర్న్ చేస్తున్నారు. నేను కూడా కొన్నాళ్ళు మీషో ద్వారా మనీ అనేది ఎర్న్ చేశాను. వాటి గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీషో రీసెల్లింగ్ ఎలా చేయాలి, అలాగే లింక్స్ షేర్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే టాపిక్స్ గురించి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ 5th ఐడియా ఏంటంటే క్యాటరింగ్. మనకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా, క్యాటరింగ్ అంటే ఇంటి దగ్గరికి వచ్చి మనకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన టైంకి మనం ఇన్ని మెంబర్స్ కానీ ఐటమ్స్ డెలివరీ చేస్తూ ఉండాలన్నమాట. ఇది మీకు తెలిసిన సరౌండింగ్స్లో చేసుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అలా చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా. దీనికి కొంచెం మనీ ఇన్వెస్ట్ చేసుకోవడము మీ ఓపికని బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. దీనికి కూడా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు చేస్తున్న ప్రాసెస్, మీరు చేస్తున్న వంటలు అనేవి నచ్చినట్లయితే మీకు మంచిగా ఇన్కమ్ పెరుగుతుంది. సో వాటి ద్వారా మీకు సేవింగ్స్ని పెట్టుకొని మీరు కూడా బిజినెస్ అనేది గ్రోత్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఐడియా అండి. నాకు తెలిసినంత వరకు నేనైతే మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నాకు ఉన్న నాలెడ్జ్ నేను ఇచ్చిన 5 బెస్ట్ ఐడియాస్ అని అనుకుంటున్నాను. మీకు గనక ఈ 5 ఐడియాస్తో ఏది నచ్చినా సరే దాన్ని స్టార్ట్ చేయండి. ఇంతే కాకుండా నేను ముందు ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసే లేడీస్కి ఉపయోగపడే మంచి బిజినెస్ ఐడియాస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు కనుక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.